ఓకే, ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. కామెడీ గీతా గోవిందం కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే సాంగ్స్ అంత డిసప్పాయింటింగ్ ఉన్నాయి. గీతా గోవిందం రేంజ్లో అయితే అస్సలు లేదు. గీతా గోవిందం రేంజ్లో సాంగ్స్ అయితే అస్సలు లేదు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఇంకా వేరే లెవెల్ ఉంది. స్టోరీ నార్మల్ స్టోరీ, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్. ఇంకా బామ్మ క్యారెక్టర్ అయితే మీకు పిచ్చగా నచ్చుతుంది. ఇంకా కామెడీ అయితే వేరే లెవెల్. సినిమా మొత్తం ఇంకా కామెడీ తప్ప మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. స్టోరీ అయితే ఇంకా కొత్తగానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు, మనకేమైనా పెట్రోల్ ఇట్లా అది ఇవి అని చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లాంటివి మనం సర్దుకుపోతూ ఉంటాగా, అట్లాంటివి చాలా డీటెయిల్గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. చూడొచ్చు, ఒకసారి 2 సార్లు చూడొచ్చు. సీరియల్ ఏ సీన్ సీరియల్ అన్నారు కొంతమంది చెప్తున్నారు కదా. సీరియల్ అంటే ఏం సీరియల్ నాకు అర్థం కాదు. కార్తీక దీపం 2 సీరియల్ టైప్ లో ఉంది అని చెప్తున్నారు. కార్తీక దీపం అట్లేం లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే శ్రీరాములు థియేటర్లో చెప్పిండ్రు, అక్కడ 720 పడింది. ఏమో మరి నాకు తెలీదు. నాకైతే నచ్చింది. ఫైటింగ్ అయితే దుమ్ము దులిపేశాడు. విజయ్ దేవరకొండ ఒక కొత్తగా చూస్తారు మీరు. గీతా గోవిందం ఈ గోవర్ధన్ కంప్లీట్ క్యారెక్టర్స్ డిఫరెంట్. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి, కుటుంబం బాధ్యతలు అనేది పర్ఫెక్ట్గా చూసాం. టైటిల్కి కరెక్ట్ 100%. ఇంకోటి ఏంటంటే ఇది విజయ్ దేవరకొండకి కంపల్సరీ ఒక బ్రేక్ త్రూ మూవీ. లాస్ట్ మూవీకి డిసప్పాయింట్ అయ్యాడు. ఈ మూవీ మాత్రం 100% అతనికి అప్రిషియేషన్ వస్తుంది. దీంతో పాటు మళ్ళీ ఆయన స్టార్ పవర్ ఇంకా ఎక్కువ రేంజ్లో పెరిగిపోతుంది. చాలా ఇది పెద్ద హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. దీనికి తిరుగులేదు. ఇక ఈయన మళ్ళీ రెండోసారి మళ్ళీ నిలదొక్కున్నాడు. ఎటువంటి గీతా గోవిందం కన్నా చాలా బాగుంది సినిమా. రియల్లీ ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయ్యి వచ్చే సమస్య లేదు. రొమాన్స్ అన్ని రకాలు. అన్న విజయ్ దేవరకొండ 200 కోట్లు కొడతా అని అన్నారు కదా స్పీచ్ లో, అంటే కొట్టినట్టేనా మరి? 100%. అరే ఇంకా దానికన్నా ఇంకెక్కువ కొడతాడు. 200 crores అయితే మీరు చెప్తున్నారు, అది చాలా చిన్న మాట. ఇంకా చాలా ఎక్కువనే కొడుతుంది. ఇది ఇంకోటి, ఇది ఇక్కడనే కాదు, ఈవెన్ ఓవర్సీస్ లో కూడా చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఇది వండర్ఫుల్ మూవీ. ఎవ్రీబడి ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ దగ్గర సినిమా కూడా సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి తీసిండన్న సినిమా. సెకండ్ హాఫ్ వచ్చి లవ్ కనెక్ట్ అవుతున్న సినిమా. అసలు చెప్తున్నా కదా, విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా కనెక్ట్ అవుతుంది. మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, చాలా పేదరిక కుటుంబం వాళ్ళకి, అంటే ఒక కుటుంబం ఎట్లా పోషించుకుంటారు, ఒక మిడిల్ క్లాస్లో ఎలా పైకి వస్తారంటే ఒక మూవీ చూపించారు. ఇది ఒక అన్న, ఒక వదిన, ఒక ఫ్యామిలీ మొత్తం ఆయనే చూసుకుంటాడు అనమాట. ఇది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చి హీరోయిన్ ఇష్టపడుతుంది, నేను అక్కడి నుంచి స్టోరీ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ మీద నడుస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చి మొత్తం లవ్ మీద నడుస్తుంది. అసలు దానికి సంబంధం ఉండకుండా కథ మాత్రం ఒక డిఫరెంట్గా పెట్టిండు. నిజంగా విజయ్ దేవరకొండ అన్నాడు, హ్యాట్సాప్ చెప్పిండు. ఎందుకంటే 200 కోట్లు కొడతాను చూసినా, 250 కోట్లు కొడతావు అన్న నువ్వు. ఎందుకంటే సినిమా కూడా చాలా కనెక్ట్ అయింది సినిమా. ఇది ఒక ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఎలా పెట్టారో సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సమ్మర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారన్న. ఒక ఫ్యామిలీ సినిమా రాక కూడా చాలా రోజులు అయింది. ఇలాంటి సినిమా రావడం డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి.